ఆ ఎమ్మెల్యే గారు ఆ రోజు రాజకీయం కాదని మాట్లాడేది, ఎందుకంటే కొన్ని చెప్తున్నా. 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నువ్వు కూర్చో. నాకెందుకమ్మా మాకు జిల్లా తెచ్చేది మీరు ముందు ఉండండి. లేదు, నేను మాకు పెద్ద గ్రామాల్లో నీళ్లు కానీ అవి కానీ అన్ని అందరితోనే సాధ్యమయ్యేది. సాధ్యం కాదు, ఇది వాస్తవం. సౌహృదయులు, స్నేహతులు, పెద్దలు ఒక పార్టీకి సంబంధించి కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా జిల్లా కావాలనేది ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆదోనిలో నివసించే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మరి ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మనందరికి ఒక నమ్మకం ఏమంటే డీలిమిటేషన్ అనేది ఈరోజు రేపు పార్లమెంట్లో బిల్ అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడతాయి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని జిల్లా కావాలని ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారనేది ప్రభుత్వ దృష్టికి కూడా తెలుసు. ప్రభుత్వ మంత్రుల దృష్టికి కానీ, కలెక్టర్ దృష్టికి కానీ, పోలీస్ ఆఫీసర్ దృష్టికి కానీ చాలా రోజుల నుంచి ఆదోని జిల్లా గురించి ఆదోనిలో జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు కూడా తెలుసు. కాబట్టి మనకి డీలిమిటేషన్ అయితే సాధించుకోగలమనే నమ్మకము మీకే రకంగా ఉందో మాకు కూడా అదే రకంగా ఉంది. కాబట్టి ఈ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది మరి ఇండస్ట్రియలిస్టులు అయితేనేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితేనేమి, మరి ప్రజా సంఘాల వాళ్ళు అయితేనేమి ఎంతో కష్టపడారు. మీ కష్టం వృథా కాదు. మీ కష్ట ఫలితం వల్ల జిల్లా సాధిస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. అందరికీ నమస్కారం. పి కుమార్, వైపి నాగరాజ్, సుభాష్ చంద్రబోస్, సుజ్ఞానమ్మ, కలవతమ్మక్క, ఈ 6 మంది దీక్ష ఈరోజు కూర్చున్నారు. మీనాక్షి గారు వచ్చి వాళ్ళందరికీ చూసి పండ్ల రసం ఇచ్చి దీక్షని నిర్మింపజేశారు. ఈ 269వ రోజు రిలే నిరాహార దీక్ష ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఏదైనా ఆదోనికి సంబంధించినటువంటి ఉద్యమం అయితే వివిధ రూపాల్లో కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ దీక్షకు లేదా ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినటువంటి విలేకరులకు, టీడీపీ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, ఆదోని, ఆలూరు, ఎంపిలూరు, పత్తికొండ, మంత్రాలయం సంబంధించిన 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఆదోని జిల్లా సాధన కోసం జరిగే ఉద్యమాల్లో కూడా మీరు అందరూ కూడా నిస్వార్థంగా పాల్గొని ఆదోని జిల్లాను సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అన్నగారు కూటమి ప్రభుత్వంలోనే మాకు ఆదోని జిల్లా వస్తే బాగుంటుందని చెప్పి మా కోరిక. అందుకు అన్న పాటుపడాల్సినటువంటి అన్న వెనుక మేము అందరూ ఉంటాం. మీనాక్షి నాయకత్వంలో మనము ఆదోని జిల్లాను సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు మా ఉద్యమం సహకరించి దేశం తరఫున 265 రోజులు నిరాశ చేయడం జరిగింది. ఆదోనిలో ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ ఉద్యమాన్ని కానీ చేయలేదు. ఈరోజు దేశం ఏర్పడి పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఇది పోరాడినారు. మరి మొన్న వచ్చినటువంటి లోకేష్ గారు తరఫున మన మీనాక్షి గారు మాకు ప్రామిస్ చేశారు. మేము ఫోన్ చేసేటట్టు అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఆ రోజు మన దేశ వాళ్ళు లోకేష్ గారితో మాట్లాడినప్పుడు, నేను పాదయాత్ర చేసినప్పుడు మా నాయన పాదయాత్ర చేసినప్పుడు మా మాట అయ్యలేరు. డీలిమిటేషన్ అయిన తర్వాత నేను ఆలోచించేస్తాను, తప్పకుండా ఇస్తానని చెప్పడం జరిగింది. నేను కోరుకునేది ఒకటి,
నాకిన అనుభవస్తులు 3 తోళ్ళు ఎమ్మెల్యే గారు 3 తోళ్ళు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు ఆదోని గురించి బాగానే తెలుసు. కానీ మన ఆదోని పట్టణం ఎక్కడ గుంగలు అక్కడే ఉంది. మీకు తెలుసు. మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా ఒక ప్యాచ్ వర్క్ చేసేదానికి గతి లేదు ఎమ్మెల్యే గారికి. ఆ ఎమ్మెల్యే గారు ఆ రోజు రాజకీయం కాదని మాట్లాడేది. ఎందుకంటే కొన్ని చెప్తున్నా మీకంతా తెలుసు. ఒకటే చెప్తున్నా, చేసిన తర్వాత సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఆలోచన చేయండి. డీలిమిటేషన్ తొందరగా అవుతుంది. పార్లమెంట్లో బిల్లు అవుతుంది. అయిన తర్వాత మీరు మన ఆదోని జిల్లా కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేయాలని చెప్పి మీకు మా జేఏసీ తరఫున మన ఎక్స్ఎమ్మెల్యే మీనాయక అన్న గారికి అయితేనేమి తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరికి మేము 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాము. మీరు తప్పకుండా మీరు దీని గురించి ఆలోచన చేయాలా, జిల్లా కోసం పోరాడాలని చెప్పి సభముఖంగా తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంబంధించిన ప్రజలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, పత్రికా సోదరులు, కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, భక్తి మండలికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనమందరూ కూడా చూసాం. ఒక ఆదోని నియోజకవర్గంలోనే కాదు, ఆలూరు నియోజకవర్గం, మంత్రాలయం నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాదీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శిబిరము స్టార్ట్ చేసిన 22 రోజులకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేము కూడా మాట్లాడాం. మరి మొదట బంద్ చేశారు. ఆ బంద్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలందరూ కూడా సహకరించడం జరిగింది. మరి 44 రోజులు రిలే నిరాదీక్ష అయిన తర్వాత మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామానాయుడు గారి దగ్గరికి జేఏసీ ప్రతినిధులకి ఒక 5 మందికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా 15 మంది వచ్చారు అక్కడికి. నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు కూడా 5 మందికి అని చెప్పావు నాయుడు గారు, 15 మంది అంటే రాణి లేదా వాళ్ళు ఎవరేమి జిల్లా సాధన కోసం వచ్చిన వాళ్ళు, మీ పేచీలో కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు ఆ ప్రాంతం వెనుకబడి ఉంది, అన్ని 5 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. మరి మంత్రివర్గం దగ్గర మనం వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి దాదాపు 45 నిమిషాలు ఇన్ఛార్జి మంత్రి గారు మన వాళ్ళు చెప్పినది కూలంకుషంగా విని, ఆయన కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము, మీరు అర్థం చేసుకోండి, ఒక జిల్లా చేయాలంటే ఆర్థిక పరిస్థితులు అవన్నీ గతంలో జరిగిన జిల్లాలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఇందులో మీరు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, మరి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు ఉన్నారు. ఇది వాస్తవము. మీరు మీ యొక్క పశ్చిమ ప్రాంతంలో వెనుకబడింది అనేది మా దృష్టి కూడా వచ్చింది. ఏ రకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు మాతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చర్చించడం కూడా జరిగింది. తప్పకుండా డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, నియోజకవర్గాలు పెరిగినప్పుడు జిల్లాలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అప్పుడు మీరు ముందుగా హుషారు కాండి అని కూడా ఆ రోజు ఇన్ఛార్జి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆ సమావేశం అయిన తర్వాత మన జేఏసీ నాయకులందరూ కూడా నాకు ఇప్పటికి 44 రోజులు అయ్యింది, ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ విజయవాడలో నాకు ఆ విషయం తెలియజేశారు. నేను అదే విషయము ఇన్ఛార్జి మంత్రివర్యులకు కూడా మీరు చెప్పిందంతా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి విరమించుకుంటామని చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మరి అందరూ కూడా ఈ జిల్లా కావాలనే దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందువల్ల ఈరోజు 269 రోజుల వరకు కూడా ఇది కొనసాగించడం జరిగింది. మొన్న జేఏసీకి సంబంధించిన వాళ్ళు మేము 4 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు వస్తే మేము ప్రయత్నం చేస్తే మాకెక్కడ కూడా అవకాశం అనేది కలగలేదు. కనీసం ఆదోనికి వస్తున్నారు, మరి లోకేష్ బాబు గారి దగ్గరైనా మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము ఈ
జిల్లా గురించి మాట్లాడతామని చెప్తే లోకేష్ బాబు గారి దగ్గర నేను రాత్రి మాట్లాడడం జరిగింది. లోకేష్ బాబు కూడా సరే అన్న రానిలే వాళ్ళు అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆడ అపార్ట్మెంట్ ఒక 600 మందికే ఏర్పాటు చేశాం. కానీ విపరీతంగా అందరు కూడా ప్రజలు చుట్టుముట్టు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది రావడం వల్ల నేను ఒక 100 కుర్చీలు వేయించి ఎవరికైతే అపార్ట్మెంట్లు ఇప్పించినామో వాళ్ళతో మాట్లాడేయాలనే అభిప్రాయం ఉండింది. కానీ చాలామంది పక్కపక్క నియోజకవర్గాల్లో లోకేష్ బాబు వచ్చారంటే ఆలగడ్డ నుంచి కూడా వచ్చారు ఇక్కడ. సరే ఆ పని అక్కడ ఆ రష్లో లోకేష్ బాబు గారు కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారి దగ్గరికి ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చారో వాళ్ళందరికి కూడా ఆయన ఆఫీస్ నుంచి లెటర్లు వచ్చాయి. అందరికి కూడా ఎవరైతే వాళ్ళ అర్జీలు ఇచ్చారో అందరికి కూడా లెటర్లు వచ్చాయి. లోకేష్ బాబు గారు కూడా చాలా నీట్గా వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడంటూ ఏమీ చేయలేము, డీలిమిటేషన్ అనేది జరుగుతుంది, డీలిమిటేషన్ అయినప్పుడు పరిశీలిస్తామని మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను కూడా మన వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మొదటి నుంచి కూడా అదే మాట చెప్తున్నాం. మనకి ఆదోని జిల్లా అవుతుందంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాలనే ఉంటుంది. కానీ రాష్ట్రం యొక్క పరిస్థితులు మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీడియా సోదరులకి పత్రికలు అందరికీ తెలుసు. కాబట్టి డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా జిల్లాలు పెరిగేది వాస్తవము. అప్పుడు ఖచ్చితంగా కూడా పరిశీలిస్తామని ఇన్ఛార్జి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. నేను అదే విషయము మన సోదరులందరికీ చెప్పాను. ఇప్పుడంతా ప్రజా సంఘాలకు సంబంధించిన సోదరులే ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాను, ఇవి ఎన్ని రోజులని ఇట్లే చేసుకుంటూ పోతే దీనికి డబ్బుతో కూర్చుకున్న వ్యవహారం. ఇప్పుడు దాదాపు 269 రోజులు చేశారయ్యా మీరు. మీ ప్రభుత్వ అభిప్రాయాన్ని చాలా క్లియర్గా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా చెప్పారు. ఇప్పట్లో ఏమీ చేయలేము, డీలిమిటేషన్ అయినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, అప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి సోదరులందరూ కూడా ఇన్ని రోజులు ఈ దీక్షా శిబిరాన్ని మరి గతంలో ఉన్న జేఏసీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు నిర్వర్తిస్తున్న వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కూడా ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పని పాటలు వదులుకొని రోజు 269 రోజులు నిర్వర్తించిన ఈ జేఏసీ నాయకులందరికీ కూడా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇన్ని రోజులు జరగడానికి ఆదోనిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వారు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా క్రైస్తవులు కానీ మరి మహమ్మదీయులు కానీ హిందువులు కానీ ప్రజా సంఘాలు అందరూ కూడా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఏ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇట్లా అందరూ మద్దతు ఇచ్చే ఒక కార్యక్రమం ఈ జిల్లా సాధన సమితి. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా డీలిమిటేషన్ అయితే ఖచ్చితంగా పరిశీలిస్తామని చాలా ఘంటాపథంగా చెప్పారు. మనమందరూ కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి. నియోజకవర్గాలు పెరిగినప్పుడు జిల్లా అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మరి కర్నూలు, నంద్యాల ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనమే ఆదోని ఇచ్చిపెట్టి ఆలూరు, పత్తికొండ ఏం చేయరు. కాబట్టి మనిషి అన్న వ్యక్తి ఆశాజీవి, జరుగుతుందనే ఆశతో ఉండాలి. మనమందరూ కూడా ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదోని జిల్లా అవుతుందనే మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగేది గ్యారెంటీ. ఈరోజు రేపు పార్లమెంట్లో బిల్లు కూడా పెడతా ఉన్నారు. డీలిమిటేషన్ ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడే నియోజకవర్గాలు పెరగాలనేది ఉన్నది. 10 ఏళ్ళు పోయి 12 ఏళ్ళు అయింది. ఖచ్చితంగా మనమందరూ కూడా మరి ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పారు, లోకేష్ బాబు చెప్పారు, డీలిమిటేషన్ అయినప్పుడు మీ జిల్లా గురించి పరిశీలిస్తామని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయమే నేను మన సోదరులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనమందరూ కూడా మన జిల్లా అవుతుందనే ఒక సంతోషాన్ని మనము ఈ రోజు నుంచే మన మనసులో పెట్టుకుందాం.
రేపు డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మరలా జిల్లా సాధన సమితికి సంబంధించిన అందరూ కూడా మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం. జిల్లా సాధించే దానికి మనమందరూ కూడా మనం కష్టపడదాం. మనమందరూ కూడా అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. మరి మీరందరూ కూడా దాదాపు 269 రోజులు ఈ దీక్షా శిబిరానికి ప్రతిరోజు వచ్చి మీ పని పాటలు ఇచ్చిపెట్టి ఇదే ఒక పనిగా నిర్వర్తించిన ప్రతి ఒక్క జేఏసీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజుతో ఈ జిల్లా సాధన సమితి యొక్క ప్రోగ్రాంలో కూర్చున్న సోదరులు వాళ్ళకి పేరు చదువుకోదంట. గాజులు రామాంజనేయులు గారు ఫస్ట్ ఇస్తాం తర్వాత వైపీ నాగరాజ్, సుభాష్ చంద్రబోస్. ఈ దీక్షా శిబిరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆదోళనలో ఉన్న సోషల్ మీడియా సోదరులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి ఒక ఆదోని జిల్లా సాధన సమితి గురించి ప్రతిరోజు వార్తలు రాసి మరి ఈ జిల్లా సాధించే దానికి మరి సోషల్ మీడియా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 269 రోజుల నుంచి ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నది మనం అందరూ చూసాం. మరి ఈ రోజు నాకెందుకమ్మా మాకు జిల్లా తెచ్చేది మీరు ముందు ఉండండి. నేను మాకు పెద్ద గ్రామాల్లో నీళ్లు కానీ అవి కానీ అన్ని అందరితోనే సాధ్యమయ్యేది. ఎవరితో సాధ్యం కాదు, ఇది వాస్తవం. సౌహృదయులు, స్నేహతులు, పెద్దలు